ఎఫ్ఐఆర్ ఏమో కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఫైబర్ నెట్ చైర్మన్, కానీ కంప్లైంట్ ఇచ్చింది ఫైబర్ నెట్ చైర్మన్ అయితే ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 6లో రాసింది ఎండి గారు ఇచ్చినట్టు రాశారు. కేసు కట్టాలన్న తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. అంటే అర్థం చేసుకోండి, ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు జీవీ రెడ్డి కంప్లైంట్ ఇస్తే జీవీ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడని రాయాలి ఎఫ్ఐఆర్లో. ఆంధ్రప్రదేశ్ హరిగారు కంప్లైంట్ ఇస్తే హరిగారు ఇచ్చారని రాయాలి. రమణ గారు కంప్లైంట్ ఇస్తే ఈటీవీ రమణ గారు వాళ్ళు ఇచ్చినట్టుగా రాయాలి. ఇది కదా పద్ధతి. ఇచ్చింది ఒక అతను, ఎఫ్ఐఆర్లో ఇంకో పేరు పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అది ఎంత కుక్కుడు కేసు అనేది. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది వచ్చేసరికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, సారీ ఎక్కడ ఆయన పేరు లేదు. పోనీ కంప్లైంట్ అయినా బేసిక్ సరిగా ఉందంటే అది లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది వేమూరు గారు ఎవరు, చంద్రబాబు గారు ఏంటి అని. ఐఎమ్ సారీ, గుర్తొచ్చి ఎట్లయినా సరే ఆయన ఇరికించాలన్న ఉద్దేశంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు A1గా పెట్టడం జరిగింది. ముందు వేమూరు గారి పేరు, ముందేమో A1కేమో వేమూరు గారిని పెట్టారు ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం కోసము ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన A1కి తీసేసి ఆయన A1కి పెట్టి ఈయన A2గా మార్చారు. పోనీ ఇంత ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఆ ఛార్జ్ షీట్ని. మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులు ఎందుకు కాగ్నిజెన్స్లో తీసుకో ఆనరబుల్ కోర్ట్స్ ఛార్జ్ షీట్ని రిజెక్ట్ చేశారు.